నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనం బయటికి పోయినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా చైనీస్ ఫుడ్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ. సో దాంట్లో ఎక్కువ ఏంటంటే మనకు మంచూరియా, ఫ్రైడ్ రైస్. ఆ మంచూరియాలో కూడా రకరకాలుగా ఉంటుంది. మనకు వెజ్ మంచూరియా కానీ, లేకుంటే గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఫిష్ మంచూరియా తయారు చేస్తున్నాను. ఓకే, సో దీనికోసం ఏంటంటే కొంచెం మనకు బోన్లెస్ కావాలి ఫిష్. అదొక్కటి చేసుకుంటే హ్యాపీగా మనం ఇంట్లోనే ఫిష్ మంచూరియా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం దీంట్లో మంచూరియా ఏ రకంగా చేసుకున్నా, ఏ వెజిటబుల్లో చేసుకున్నా డీప్ ఫ్రై చేస్తాం. కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, దీంట్లో సరిపడా ఉప్పు, అంటే ఇది మనం మ్యారినేషన్కి వేసుకుంటున్నాం. కొద్దిగా కారం వేస్తున్నాను, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే. అలాగే మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో దట్ ఫస్ట్ ఆ ముక్కలకన్నీ కూడా ఇవి బాగా పట్టేస్తే ఆ లోపల వరకు కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. ప్లస్ ఆ ఫిష్లో కూడా కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం పోతుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం నేను యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ మనకు వాటికి మంచి కోటింగ్ కొరకు కొద్దిగా మైదా, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, దీంట్లో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఫిష్ కాబట్టి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం. ఓకే, ఒకసారి ముక్కలకు బాగా పట్టిన తర్వాత దీంట్లో నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనం ఎగ్ని యాడ్ చేసుకుందాం. అదేంటంటే మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది, అలాగే బ్యాండింగ్ అనేది కరెక్ట్గా పట్టుకునేవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, కొద్దిసేపు పెట్టేస్తే మనం పక్కన పెట్టేస్తే కొంచెం అది మ్యారినేట్ అవుతుంది, లోపల వరకు ఆ ఫ్లేవర్స్ కూడా పోతాయి. ఆయిల్ ఇక్కడ మార్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. దీనికి టెంపరింగ్ ఇచ్చుకుంటాం కదా, కొద్దిగా మనకు ఆయిల్ అనేది వేడి కావాలి. ఇలాగా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని సో దీంట్లో మెయిన్గా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి. మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు. తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, ఈ రెండు కొంచెం క్వాంటిటీకి తగ్గట్టుగా మంచిగా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది.
ఓకే, సో ఇలా వేగుతూ ఉంటాయి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది, నాన్ వెజ్ కాబట్టి. ఓకే, సో ఈలోగా ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లో మనం ఒక్కొక్కటిగా మనం ఈ ఫిషెస్ని ముక్కల్ని వేసేసుకుందాం. సో విడివిడిగా వేసుకోవాలి, అక్కడోటి ఇక్కడోటి అలా అతుక్కోకుండా ఉంటాయి. మంట కూడా కొంచెం చిన్నగానే ఉంటే బాగుంటుంది మనకి. దీంట్లో ఉల్లిపాయలు ఇలా ఇవి అడిషనల్గా ఉంటే బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇవి ఎక్కువగా మనకు వేగనక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఆ ముక్కతో పాటు ఇవి కూడా నంచుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్, అలాగే టమాటో సాస్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా లోకల్ ఫ్లేవర్స్ కోసం కొంచెం గరం మసాలా, అలాగే సరిపడా ఉప్పు. ఇక్కడ ఈ సాస్కు సరిపడా ఉప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి. దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, ఇదేంటంటే మనకు కొంచెం చిక్కదనం కొరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లైట్ ఆ సాస్లా ఉంటే బాగుంటుంది కదా. ఇదొక మనకు బాయిలింగ్ రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈ చాప్ ముక్కల్ని కూడా అన్ని వైపులా కొంచెం టర్న్ చేసుకుంటూ, సో ఫాస్ట్గా వేగిపోతాయి మనకు చాప్ ముక్కలు కాబట్టి. అదే మిగతా మనం గోబీ వేసుకున్నా, లేకపోతే వెజిటేబుల్లో వేసుకున్న, చికెన్ వేసుకున్నా కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బస్ ఇక్కడ ఫిష్ మనకు వేగడానికి చాలా చాలా తక్కువ టైం తీసుకుంటుంది మిగతా అన్నిటితో పోలిస్తే. అంటే సీ ఫుడ్, క్రాబ్ అంటే పీతలు ఒకటి వదిలేస్తే మిగతా అన్నీ కూడా మనకు ఫాస్ట్గానే వేగిపోతాయి. కొంచెం కలర్ వచ్చేస్తే మనకు ఇది సరిపోతుంది, రైట్. సో ఇలాగా ఇక్కడ మనకు మరుగు వచ్చేసింది కదా. దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న కార్న్ఫ్లవర్, చూసి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. మరి ఎక్కువ వేసేస్తే కూడా మొత్తం అది డ్రైగా అయిపోతుంది. ఇది సరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తుంది.
ఒకసారి బాగా కలిపేసుకుందాం. రైట్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి చేప ముక్కలు కూడా వేగిపోయాయి కదా మనకు, దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సాస్లో మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్లో ఓకే, ఒక్కసారి బాగా కలిపేసుకొని సో మొత్తం అన్ని వైపులా తిప్పేస్తే దానికి మంచి కోటింగ్లా కూడా వస్తుంది ఆ ఫిషెస్కి, ముక్కలకి. రెడీ అయిపోయింది మనకు ఫిష్ మంచూరియా. సో దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైనుంచి కొంచెం కొత్తిమీర, దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకున్న బాగుంటుంది, ఆ గ్రీన్ కలర్ లీఫ్ అనేది. ఓకే, సో వేడివేడిగా ఫిష్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఫిష్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు పావు కేజీ, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 3 టేబుల్ స్పూన్లు, గుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఫిష్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్డు కొట్టి వేసి కలిపి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక అందులో సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న ప్యాన్లో వేసి కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ మంచూరియా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. ఏం లేదండి, ఈ డిష్ తయారు చేసుకోవాలనుకుంటే బోన్లెస్ ఫిష్ మనకు కావాలి. అప్పుడు హ్యాపీగా దీన్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మనకు సీజనల్గా ఇప్పుడు మనకు స్ట్రాబెర్రీలు దొరుకుతూ ఉంటాయి కదా. సో దాంతో ఒక కార్వింగ్ చూస్తున్నాను. సో స్లైసెస్లా కట్ చేసి మనకు కావాల్సిన షేప్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను లాబ్స్టర్ చేస్తున్నాను. మనకు ప్రాన్స్లో అంటే కొంచెం రొయ్యలాగానే పెద్ద సైజులో ఉంటుంది కదా. సో అది ఈ షేప్ మనకు స్ట్రాబెర్రీ షేప్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొద్దిగా ఓవల్ షేప్లో ఉండేది ఇలాంటివి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా స్లాంట్గా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. రైట్. సో దీన్ని దీనిపై నుండి పెట్టేసి ఒక్కొక్కటిగా ఇలా
ఓకే, ఓకే. లెగ్స్ ఇవి. ఇక్కడ ఒక 2 క్రాబ్కున్నట్టుగా 2 ఇలా ఉంటాయి. దీనికి కూడా కొక్కెలాగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 2 స్ట్రిప్స్. ఇది ఫుల్ లెంత్లో తీసుకుంటున్నాం. సో కొంచెం మీసాల్లాగా కొంచెం పొడవాటుగా ఇస్తున్నాం. ఓకే, సో కుక్కర్లాగా సో క్రాప్ ఉంటాయి కదా, రైట్. సో అలాగే ఇక్కడ టెయిల్ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. జిగ్జాగ్ కట్. అలాగే ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను, అక్కడ చిన్నగా హోల్ చేసేసుకుని. ఓకే, సో ఇలా లాబ్స్టర్ని మనం స్ట్రాబెర్రీలు దొరికినప్పుడు హ్యాపీగా తయారు చేసి పెట్టేసుకుంటే, సో ఏదైనా ఫుడ్ గార్నిష్ ఉన్నప్పుడు ఇలా సీజనల్గా దొరికే వాటితో కూడా మనం డిజైన్లో తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మటన్ తెచ్చుకున్నప్పుడు మనకు తెలియకుండానే దాంట్లో కొంచెం ఫ్యాట్ అనేది కూడా యాడ్ అయ్యి వస్తూ ఉంటుంది. సో ఎక్కువగా తినను అనుకునే వాళ్ళు అలాంటి టైంలో ఏం చేయాలంటే అది ఉడికేటప్పుడు దాంట్లో క్యారెట్ ముక్కలు వేసేస్తే
సో ఆ క్యారెట్ ముక్కలు ఆ ఎక్స్ట్రా ఉన్న ఆ కొవ్వును పీల్ చేసుకుంటాయి అనమాట. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు తీసేసి మనం కూర యథావిధిగా చేసుకోవచ్చు. ఆ క్యారెట్ ముక్కలను కూడా మనం వేస్ట్ చేయొద్దు అనుకుంటే మిగతా ఏదైనా కాయగూరలతో కలిపేసి మిక్సీ పట్టేసి సూప్లా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, స్ట్రాబెర్రీతో లాబ్స్టర్ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం స్లైసెస్ కట్ చేసి పిల్లలకి ఇస్తే కూడా వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. వాళ్ళలో కూడా క్రియేటివిటీ పెంచాలంటే ఇది ఒక మంచి ఐడియా. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా ఫిష్ మంచూరియా రెడీగా ఉంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, కారప్పొడి వేసాం, సో మిరియాల పొడి కూడా వేసాం కదా, కొంచెం స్పైసీగా ఉంది. నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో సూపర్గా ఉంది. సో వెంటనే మీరు ఇది కూడా ట్రై చేసుకోండి. బట్ కావాల్సింది చెప్పా కదా ఇందాక, బోన్లెస్ ఫిష్ అయితే మనకు సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.